ప్రైజ్ ది లార్డ్. అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేర శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు బుద్ధిమంతుని యొక్క లక్షణం, బుద్ధిమంతుని యొక్క ఆలోచన, బుద్ధిమంతుని యొక్క గురి, గమ్యం మనం గమనించగలుగుతాం. ఒకవేళ ఈ లోకపరంగా బుద్ధిమంతులు అని ఎవరిని పిలుస్తారంటే బాగా చదువుకుంటే, ఏ వ్యసనాలు లేకపోతే ఒకవేళ స్త్రీ అయితే కుటుంబాన్ని, ఒకవేళ పిల్లల్ని, ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనించుకుంటూ కుటుంబాన్ని ఒకవేళ నడిపించుకుంటూ ఉంటే ఇలా కొన్ని మంచి లక్షణాలు కనబడితే వాళ్ళు బుద్ధిమంతులని ఈ లోకం అనుకుంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే బుద్ధిమంతులు ఎవరు అంటే ఈ లోకపరంగా ఒకవేళ సంపాదించుకొని ఈ లోకపరంగా తెలివి జ్ఞానం కలిగి ఉన్నవారు కాదు. ఎవరు బుద్ధిమంతులంటే మరణం తర్వాత ఉండే జీవితం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వారే బుద్ధిమంతులు. ఇదిగో పాతాళం ఉంది, అలాగే పరలోకం కూడా ఉంది. పాతాళానికి వెళ్లకుండా ఎవరైతే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎవరైతే వెతుకుతారో, కోరుకుంటారో వారు బుద్ధిమంతులని బైబిల్ తెలియచేస్తోంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. అతడు దరిద్రుడు, పేదవాడు, రోగి అయినా పరమునకు పోయే మార్గాన్ని ఆయన వెతికాడు. పరమునకు పోయే మార్గంలో ఆయన జీవించాడు. ఆయన మరణం తర్వాత శాశ్వతమైన నిత్య రాజ్యంలో తన ఆత్మని ఆయన నడిపించుకోగలిగాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో అశాశ్వతమైన ఈ లోకములో ఉన్న వాటిని ఒకవేళ వెతుకుతూ ఒకవేళ మీరు బుద్ధిమంతులే అని ఒకవేళ అనుకుంటూ పొరపాటు పడితే అది ఒక పొరపాటే. కానీ అలా పొరపాటు పడకుండా మీ జీవితాల్లో గ్రహించవలసింది ఏంటంటే ఇదిగో మీ యొక్క బ్రతుకులు మరణం తర్వాత పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆ తాపత్రయ ఆలోచన మీరు కలిగి ఉండడం మీకు నెమ్మదిని కలిగిస్తుందని మరొకసారి ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. అందుకే స్వామి వివేకానంద గారు కూడా ఓ మంచి మాట చెప్పారు. మరి విద్యకు పరమార్థం మోక్షం అని. మీరు ఒకవేళ తెలివైన వారు, జ్ఞానవంతులు, ఒకవేళ మీరు విద్యపరంగా గొప్పవారు అని ఒకవేళ మీరు అనుకుంటే మీ జీవితంలో ఇదిగో పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మీరు తెలుసుకొని ఉండాలని. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు మిమ్మల్ని ఆలోచింప చేయాలని, మరి పరమునకు పోయే ఆ జీవ మార్గంలో మీరు నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.